హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈరోజు అయితే మనం జన్మాష్టమి సందర్భంగా అమెరికాలో వెస్ట్ హెవెన్ నుంచి 40 మైల్స్ దూరంలో ఉండే గ్లాస్టన్బెరీ అనే ఊరికి వచ్చాము. ఇక్కడ మనకి కృష్ణా టెంపుల్ ఉంది. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడికి రావడం, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. నా తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే ఆడు ఇంతకుముందు వచ్చాడంటే ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను. సో మనం టెంపుల్లోకి వెళ్ళి, ఇది టెంపుల్, కార్ ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. అక్కడి నుంచి లోపలికి వెళ్దాం, చూపిస్తాను మీకు అందరికీ. ఓకేనా? మన చిన్ని కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు దగ్గరలో ఉండే కృష్ణుడు గుడి ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్తే బాగుండు అనిపించి ఇక్కడికి వచ్చాము మేము. అసలు ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇదైతే నిజంగా చెప్పాలంటే ఈరోజు బర్త్డే ఈవెంట్ లాగా ఉందన్నమాట. అంటే గుడికి వచ్చినట్టు లేదు. ఇక్కడ బెలూన్స్, కేక్ అవి లేవు, కానీ జనాలందరూ దీపాలతో, పూలతో, అసలు భక్తి గీతాలతో అయితే వేరే లెవెల్. కానీ ఇక్కడ అందరూ భక్తి భావంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే సగం మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రసాదం కోసమే వచ్చి ఉంటారు, ఇంకా సగం మంది నిజంగా భక్తితో వచ్చి ఉంటారు. మనం ఫస్ట్ వచ్చిన పని చూసుకోవాలి కాబట్టి ఈ వీడియో అన్నిటికంటే కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకొని అందరికీ మంచి జరగాల, నేను అందులో ఉండాలా అని చెప్పి కోరుకొని, కానీ ప్రసాదం కోసం రావడం కూడా ఒక రకంగా భక్తి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన చిన్న కృష్ణయ్యకి కూడా తినడం అంటే చాలా ఇష్టం కదా. అందుకని ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళని కూడా చిన్న కృష్ణయ్య లాగా కన్సిడర్ చేయాలా. ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలు అయితే కృష్ణుడి వేషంలో, రాధమ్మ వేషంలో చాలా మంది ఉన్నారు. చూడడానికి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. చిన్నప్పుడు నాకు కూడా మా అమ్మ అట్లా వేసుంటే బాగుండి అనిపించింది, కానీ నేను ఎప్పుడైతే అట్లా వేసుకోలేదు. మీలో ఎవరన్నా కృష్ణుడు వేషం కానీ చిన్నప్పుడు మీ స్కూల్ టైమింగ్లో కానీ వేసుకొని ఉంటే ఎంతమంది వేసుకున్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఆలయంలో అయితే, అంటే టెంపుల్లో హరే కృష్ణ హరే రామ అనే నినాదాలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నేను ఒక చిన్న పాపను చూశాను. ఆ పాప ఈ కృష్ణుడికి సంబంధించిన పాటలు కూడా పాడుతుంది. అసలు నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. అంత చిన్న వయసులో, అది అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ అంత బాగా తెలియదు. బట్ తనైతే నిజంగా చాలా బాగా పాడింది. నాకైతే చాలా నచ్చింది అమ్మాయి పాడినప్పుడు. ఈ సరదా సంబరాలు కనుక ఒక గొప్ప సందేహం కూడా ఉంది. కృష్ణుడు మన జీవితంలో మనకు చెప్పేది ఏంటంటే, కృష్ణుడే కాదు ఏ దేవుడైనా మన జీవితంలో చెప్పేది ఏంటంటే, మంచి ఎప్పుడైనా ఖచ్చితంగా చెడ్డపై గెలుస్తుంది. అదొకటి. కష్టాలు వచ్చినాటివి పోకుండా తప్పవు. ఏ కష్టాలు వచ్చినా చిరునవ్వుతో కానీ తీసుకుంటే అన్నీ, అంటే టైమే సొల్యూషన్ అన్నమాట. సో మనకు వచ్చిన కష్టాలని ప్రేమగా స్వీకరిస్తే అవే పోతాయి. ఇంకొకటి ఏమంటే, మనం ఎంచుకున్న పనిని మనం ప్రేమగా దాన్ని కానీ నిర్వర్తిస్తే ఫలితం ఆశించకుండా అన్నీ దానికి అదేగా అన్నీ అవే మంచి జరుగుతాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మరోసారి మీకు అందరికీ నేను జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్తున్నాను. మన కృష్ణుడు మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ఆనందం, జ్ఞానం, కొంచెం అల్లరి కూడా నింపాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. పూలు ఇచ్చారు. ఈ పూలను అక్కడ వేసి మనం స్వామివారిని ఇట్లాగా ఓపొచ్చు అనమాట. సైడ్కి వచ్చి ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడ ఇటు సైడ్కి వచ్చి మనం ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదము, ఇక్కడ మనం ఏమైనా ఆఫరింగ్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు మనమైతే స్వామివారి లడ్డు ప్రసాదంగా తీసుకున్నాము. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ శానిటైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోవాలా. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనకి లడ్డు ఇచ్చారు. ఈ లడ్డుని దండం పెట్టుకొని, లడ్డు బాగుంది. నా ఫ్రెండ్ విజయ్, లడ్డు బాగుంది భయ్యా. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈమె వచ్చేసి మీ నేమ్ మేడం? మై నేమ్ ఇస్ గీతమాల. ఈమె పేరు గీతమాల. ఈమె రోజు మనకి జన్మాష్టమి సందర్భంగా కొన్ని మంచి విషయాలు చెప్తారు మన కోసం. Hare Krishna. I have been coming to this temple for the last 50 years. So this is the ISKCON of Connecticut, and we are celebrating our biggest festival today, Sri Krishna Janmashtami. And I hope you all understand that many people think that Krishna is just a great personality that appeared in India 5,000 years ago.
but Lord Sri Krishna is the supreme personality of Godhead, Devara Deva, as you should understand that even in Telugu, So he is the Lord of the supreme Lord personality of Godhead. And when he appeared, his appearance is not a material birth; it is a transcendental birth. He appeared in the womb. He appeared in the heart of Vasudeva, and he transferred it into the heart of Devaki, and then he was placed in the womb of Mother Devaki. But before that, he showed his four-handed Narayana form to Mother Devaki and Vasudeva. So he is the transcendental supreme personality of Godhead himself, who appears every time there is a decline in religious principles. So you must have heard the Bhagavad Gita verse, Paripranaya sadhanam vinashaya dushkratam, Sambhavami yuge yuge. He comes, every time when there's a decline in religion. But the main thing to understand is that Krishna's birth is completely transcendental. That whether he is in the form of a baby, a 4-month-old baby, or a 1-year-old baby, or a 3-year-old baby, or a 7-year-old boy, he is always the supreme personality of Godhead, and he has all the 6 opulences in full. Sada Aishwarya. He always has Sada Aishwarya. All the languages. So he has all beauty, all knowledge, all fame, all strength, and all renunciation. So there are 6 of these opulences that he has in full. So Krishna is always the supreme personality. So when he was 4 months old, he kicked his feet and killed the demon Sakatashura, who was in the form of a cart. Okay, and when he was 1 year old, he killed the demoness Putana, even though he was just a 1-year-old baby. And then when he was 3 years old, he killed the demon Tranavarta, who was a tornado demon, who took him into the air like a cyclone, and still Krishna just rode him like a joyride and killed him. And when he was 7 years old, he lifted the Govardhan hill on his left pinky effortlessly. So Krishna is not just an ordinary personality who is just born like us. It's not a material birth. It's a completely transcendental birth. So we really don't even call Krishna's birth as a birth, quote unquote. It's appearance. He appears when he's needed, and he disappears when the time comes. Like sometimes people say that Krishna was killed by a hunter. So in a sense, Krishna was not killed as such. He was exiting his avatar, and so he disappears when he has finished his work. That he of establishing the religious principles. So on this blessed day of Janmashtami. సో ఇకైతే మనం ఇంటికి స్టార్ట్ అయిపోదాము. ఫైనల్గా అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాము. 11:30 అవుతుంది టైము. ఆల్మోస్ట్ 4 o'clock బయలుదేరాము అనుకుంటాను నేను. 4 o'clock బయలుదేరాము అనుకుంటా. ఇప్పుడు 11:30 అయింది ఇంటికి వచ్చేసరికి. బెచ్చ టైడ్ అయిపోయాము. ఈరోజు చాలాసేపు ఉన్నాము టెంపుల్లో. ఇంకా ఫైనల్గా డామినస్ పిజ్జా తెచ్చుకున్నాము. తినేసి పడుకుంటే దట్స్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ సపోర్ట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి వీడియోలు తీయగలను. సో సపోర్ట్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.